శివరాత్రి ఈ రాత్రి దేవుడి కోసం కాదు, మీ మెదడు కోసమే ఈ పండుగ. అవును, మీరు విన్నది నిజమే. అదేంటో చూద్దాం రండి. వెల్కమ్ టు తారా అమృతం. మన ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేస్తాం? రీస్టార్ట్ చేస్తాం. కానీ మన మెదడు హ్యాంగ్ అయితే ఎప్పుడైనా రీస్టార్ట్ చేశామా? ఆ రీస్టార్ట్ బటన్ లాంటిదే మహాశివరాత్రి రాత్రి. మనం ఉపవాసం ఉండాలంటారు ఈరోజు. ఎందుకు? ఉపవాసం అంటే ఆకలితో బాధపడడం కాదు, మన బాడీకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడం. రోజూ తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థకు బ్రేక్ ఉండదు. ఈరోజు ఫుడ్డు తగ్గిస్తే లేదా పూర్తిగా తినకుండా మానేస్తే బాడీ లోపల క్లీనింగ్ అనేది మొదలవుతుంది. ఇప్పుడున్న వాళ్ళు దీనిని డైట్ ప్లాన్ అని చెప్తున్నారు. పూర్వం దీన్ని ఉపవాసం అనే పేరుతో పిలిచారు. అంతే తేడా. జాగరణం. మన ఫోన్లో నైట్ మోడ్ ఆన్ చేస్తాం, కానీ మన మైండ్కు నైట్ మోడ్ ఎప్పుడూ ఆఫ్ చేయం. మహాశివరాత్రి రాత్రి కాసేపు నిద్ర తగ్గిస్తే మన ఆలోచనలు స్పష్టంగా వినిపిస్తాయి. రాత్రి నిశ్శబ్దం మనసుకు అర్థం లాంటిది. అందుకే ఈరోజు జాగారం భక్తి కంటే ఎక్కువగా సెల్ఫ్ అవేర్నెస్. దీని వెనకాల, అభిషేకం వెనకాల కూడా ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. అభిషేకంలో మనం శివలింగంపై నీళ్లు పోస్తాం. ఆ నీళ్లు పోయడం వల్ల దేవుడికి స్నానం జరగడం లేదు, మన ఎమోషన్స్కి కూలింగ్ సిస్టమ్ జరుగుతుంది. అది ఎలా అంటే, నీళ్లు పడే శబ్దం మన గుండె రేటును తగ్గిస్తుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ నీటి ప్రవాహం యొక్క శబ్దం వల్ల మీ గుండె వేగం తగ్గుతుంది, మన కోపం కూడా తగ్గిపోతుంది. అందుకే నీరు. ఇంతకుముందు పూర్వం కంచు పాత్రలు వాడేవాళ్ళు. కంచు నుంచి వచ్చేటటువంటి అయాన్స్, ఆ నీరు అవన్నీ కలిసి ఆ శివలింగం మీద పోయడం వల్ల మనలో తెలియకుండానే మన హార్ట్ బీట్ రేట్ తగ్గిపోయి మన మనసు ప్రశాంతమవుతుంది. ఇదే అభిషేకం వెనకాలన్న రహస్యం. దీనితో పాటు చాలామంది బిల్వపత్రాలను కూడా సమర్పిస్తారు శివుడికి. ఆ బిల్వపత్రం వాసన, మనకు సైన్స్ చెప్తుంది, మన శ్వాసను నెమ్మదిగా మారేటట్టు చేస్తుంది. ఇది ఒక నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. 3 ఆకులు కలిపి ఉండడం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇది మన బాడీ, మైండ్, శ్వాస 3 సమతుల్యం కావాలని గుర్తు చేస్తుంది. దీని ద్వారా మనము లైఫ్కి కావలసిన ఒక లెసన్ను గమనిద్దాం. శివుడు ఎప్పుడూ సింహాసనం మీద కూర్చోలేదు, పర్వతంపై కూర్చున్నాడు. అంటే హైట్ కోసం కాదు, సైలెన్స్ కోసం. మన జీవితంలో కూడా ఎత్తుకు వెళ్ళాలంటే ముందు లోపల నిశ్శబ్దం రావాలి. మహాశివరాత్రి రోజున మనకు పెద్ద కోరికలు అవసరం లేదు, ఒకే కోరిక సరిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉండాలి అని. ఈ రాత్రి పూజలు పెద్దవిగా చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాస్ నీరు అభిషేకానికి, 1 నిమిషం నిశ్శబ్దం, ఒక మంచి ఆలోచన. ఎందుకంటే శివుడు ఆలయంలో ఉండకపోవచ్చు, కానీ మనం సైలెంట్ అయిన ప్రతి క్షణంలో శివుడు కనపడతాడు.